మొన్న పీపీటీ నేను కూడా పోయినా సార్ అక్కడికి, చాలా సింప్లిఫై చేసి చెప్పారు వారు. అంటే ఈ టీఎంసీలు, క్యూసెక్కులు, ఈ సామర్థ్యాలు ఇవి అవి చెప్తే కొంత కాంప్లికేటెడ్ అయ్యి అర్థం కాదని చెప్పేసి చాలా సింప్లిఫై చేసి అది డిజైన్ చేసేటప్పుడు నేను ఉన్నాను, అది డిజైన్ చేసి మీరు కూడా వచ్చారు మధ్యలో మధ్యలో కొన్ని కూడా అందించారు మీరు. అవును, అంటే అది చాలా మంచి ప్రయత్నం చేశారు హరీష్ రావు గారు. అయితే గమ్మత్ ఏంటంటే ఇదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎన్నికల ముందు చేస్తుంటే వీళ్ళు ఎలక్షన్ టైంలో ఎలక్షన్ అధికారం ఉన్నప్పుడు చేసి అసలు ఈ పరిస్థితి ఉండకపోయేది. సరే, ఏది ఏమైనా కూడా కేసీఆర్ గారిని అడిగే ప్రశ్నలలో ప్రధానంగా ఏముంటుందంటే ఇవాళ అడిగిన వాటిల్లో కొంతమంది ఇంజనీర్లు ముఖ్యమంత్రి గారిని బాధ్యుల్ని చేస్తూ కొన్ని విషయాలు చెప్పారు. ఓకే, నాకు తెలిసి వాటి వరకే పరిమితం అయిన ఆయన 50 నిమిషాలలో అది విచారణ అయిపోయింది అన్నట్టు. నాకు కంపేర్ చేస్తే నేనే ఎక్కువసేపు ఉన్నా, నేను గంట సేపు ఉన్నా. హరీష్ రావు గారు అయితే 40 నిమిషాలు ఎంతో ఉన్నారు. అయితే వారు క్యాలిక్యులేటెడ్ అడుగుతారు, వారు అడిగే పద్ధతి నేను చూశాను. అన్నెసరిగా ఒక్కటి అడగరు, తర్వాత తన లోపల ఉన్న ఆలోచనలు కూడా అడగరు. ఆయన ఎవరైతే కేసీఆర్ గారి మీద అభియోగం చేశారో దాని వరకే పరిమితం అవుతాడు. అందులో చెప్పినవి నాకు తెలిసి ఏంటంటే సుందిల్లా అన్నారం కిందికి జరపడం ఎందుకు జరిగింది అంటే కొందరేమో అది టెక్నికల్గా వాళ్ళకు తెలుసు అన్నారు, కొందరు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మేము దాన్ని చేసామన్నారు. అయితే కరెక్ట్గా డిజైన్ చేసిన వ్యక్తి నరేందర్ రెడ్డి గారు. ఆయన ఏమన్నాడంటే నాకు కావాల్సినంత సమయం లభించలేదు, తొందరగా చేయమని చెప్పి నా మీద ఒత్తిడి చేశారు. ఆ ఒక్క ఆరోపణను కేసీఆర్ గారిని అడుగుతారు. మళ్ళీ ఎందుకు జరిపారు మీరు అనేది కూడా అడుగుతారు. తుమ్మిడట్ ఎందుకు చేయలేదు అని ఎట్లా అడిగారు, ప్రాణహితను సుందిల్లను ఎందుకు కిందికి జరిపారు అన్నారా సుందిల్లా. అయితే ఇక్కడ ఏంటంటే వాటికి మంచి రీజన్స్ ఉన్నాయి, అవి కేసీఆర్ గారికి తెలుసు. ఎందుకు అంటే సుందిల్ల దగ్గర ముంపులో కోల్ మైన్స్ వస్తున్నాయి గోదావరి కని, కాబట్టి ఇంకోటి జనావాసాలు వస్తున్నాయి బాగా. అందువల్ల ఒక 5 కిలోమీటర్స్ జరపాల్సి వచ్చింది. అన్నారం దగ్గర కూడా ఒక వాగు, అది రిజర్వాయర్లోకి రావాల్సింది బయట ఉంటుంది. దాంతో పాటుగా ఇంకా కొన్ని జాగ్రఫికల్ సమస్యలు వచ్చినాయి, తర్వాత ముంపు సమస్య వచ్చింది, ఫారెస్ట్ భూములు ఉన్నాయి. ఇవన్నీ వ్యాప్కోస్ వాళ్ళు డిజైన్ చేసినప్పుడు వాళ్ళు కంటూర్ మ్యాప్స్ను ఈ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని చేస్తారు. మేడిగడ్డ దగ్గర కూడా కొంత ఇరుకుగా అవుతుందంట గోదావరి దగ్గర. ఆ సూరారం దగ్గరకు మేడిగడ్డ దగ్గరకు వచ్చేసరికి కొద్దిగా వెడల్పు తగ్గుతుంది, అది కూడా ఒక కారణము. తర్వాత కొన్ని వాగులు వచ్చి కలిసేటివి ఉన్నాయి, వాటిని బైపాస్ చేయడానికి ఇట్లా చేశారు. సరే, ఏది ఏమైనా కూడా ఏ బ్యారేజ్ నిర్మాణంలో కానీ కేసీఆర్ గారి జోక్యం తొందరగా చేయమన్నాడు తప్ప ఎవరైనా అడుగుతారు. ఆత్మహత్యలు అవుతున్నాయి రైతులై, అప్పటికే 30,000 మంది చనిపోయారు 20 ఏళ్లలో. తొందరగా నీళ్ళు ఇవ్వాలనే తపన తప్ప కేసీఆర్కు వేరేముంటుంది. కాబట్టి ఆయన 3 షిఫ్ట్లలో ఇంజనీర్లను రిక్వెస్ట్ చేసి పనిచేయించాడు. ఆయన మేధస్సు రంగరించి రాత్రింబవలు కష్టపడి కట్టినా అని చెప్పింది ఏదైతే ఉన్నదో అది ఈ నీళ్లను ఎట్లా కాలువలో తీసుకుపోవాలని పర్యవేక్షించడం. అంటే ఈ బ్యారేజీలనేమో పర్యవేక్షించాడు. రాత్రి 3 గంటలకు కూడా నిద్రపట్టకపోతే వచ్చి స్క్రీన్ మీద ఏం జరుగుతుందని సీసీ కెమెరాలు అక్కడ పెట్టి ఆయన లింక్ పెట్టుకునేవాడు. అట్లా పర్సూ చేసిండు. కాబట్టి ప్రపంచంలోనే ఒక రికార్డు 3 ఏళ్లలో కంప్లీట్ చేయడం.